నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. మనకి సెప్టెంబర్ నెల ఎలా ఉంది మేష రాశి వాళ్ళకనేది మనం చాలా చక్కగా వివరించుకుందాం. గత 2, 3 నెలల నుంచి అంటే మనం జులై నుంచి మొదలుపెట్టాం. ప్రతి నెల కూడా ఎలా ఉండిపోతుంది, ఏంటి అని చెప్పి మన సబ్‌స్క్రైబర్స్ చాలామంది అంటే మిగతా వాళ్ళతో మనం పోల్చుకున్నట్టయితే ఈ నేను చెప్పే ప్రతి విషయాలు కూడా మన జీవితానికి చాలా దగ్గరగా ఉండి, చాలా క్లారిటీగా, చాలా క్లియర్‌గా ప్రతి విషయం కూడా మనం చెప్తున్నాం కాబట్టి మన సబ్‌స్క్రైబర్స్ అందరూ కూడా ప్రతి నెల కూడా మాకెలా ఉంటుంది, ఏంటో గురుగారు చెప్పండి అని చెప్పి మనకి చాలా ఎక్కువ మంది కామెంట్స్ పెడుతున్నారు. వారందరి కోసం కూడా మనకి సెప్టెంబర్ నెల కోసం కూడా ఈ మేష రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఏంటనేది కూడా చాలా చక్కగా వివరించుకుందాం. అలాగే ముందుగా ఈ మేష రాశి కిందకొచ్చేటువంటి నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం అశ్విని 4 పాదములు, అలాగే భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మనకి ఈ మేష రాశి కిందకొస్తుంది. అలాగే మనకి ఈ నెల మనం ప్రథమార్థం నుంచి చూసుకున్నట్లయితే మాత్రం, ఈ నూతన ఉత్సాహంతోటి, అలాగే పట్టుదలతోటి మన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి చాలా ఘంటాపథంగా అయితే చెప్పవచ్చండి. మనకి అయితే పనులు మనం చాలా పెండింగ్ అయిపోయాయో, మనం గత 5, 6 నెలల నుంచి ఏ పనులైతే అవ్వటం లేదని చెప్పి మనం చాలా ఇబ్బందులు పడుతున్నామో, ఆ పనులన్నీ కూడా చాలా సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మేషరాశి వాళ్ళకి. అలాగే స్నేహితులతో ఉన్నటువంటి వివాదాలు కూడా మనకి సమసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మనం అకారణంగా కొన్ని కొన్ని మనం ఏవి అనుకోకుండానే ఎవరో చెప్పిన చెడు మాటలతోటి మన మంచి స్నేహాన్ని కూడా వదులుకోవాల్సొస్తుంది. కానీ మనం తెలుసుకున్న తర్వాత మన స్నేహాన్ని కూడా బలపరుచుకుంటాము. అలాగే స్నేహం కూడా ఇద్దరు కూడా అవును మనం తప్పు చేసాము, ఎవరి మాటలో నమ్మి మనం విడిపోయాము అని చెప్పి బాధపడి మళ్ళీ వాళ్ళు కలుసుకొని చాలా సంతోషంగా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి మనకి అవ్వలేనటువంటి పనులు కూడా ఈ నెల మనకి అయ్యే అవకాశాలు చాలా చక్కగా ఉన్నాయండి. ఇది కూడా చాలా సంతోషించవలసినటువంటి విషయం ఈ నెలలో సెప్టెంబర్ నెలలో. అలాగే ఆలోచనలు మనం ఏవైతే ఆలోచనలు ఇస్తామో ఆ ఆలోచనలన్నిటికీ కూడా అమలు చేయడానికి సమాయత్తం అవుతుంటాము. నిజమే మనం ఈరోజు పనులు చేయాలి. ఈ నెలలో మనం ఈ వర్కులు అవుతాయని అనుకున్నాం. కానీ మన ఇంట్లోనే ఉండిపోయి బద్ధకిస్తే ఆ పనులవ్వవు. మనం ఖచ్చితత్వంగా పనులు చెయ్యాలి అనేటువంటి పరిస్థితుల్ని మనం తెచ్చుకొని మన ఆ పని మీద దృష్టి పెట్టడం అనేది జరుగుతుంది. ఇది కూడా చాలా సంతోషించగలిగినటువంటి విషయం. మనకి సెప్టెంబర్‌లో మేషరాశి వాళ్ళకి అలాగే కాంట్రాక్టులు దక్కించుకునే అవకాశాలు కూడా ఈ బిల్డర్స్ అవ్వచ్చు, కాంట్రాక్ట్స్ అవ్వచ్చు, ప్రైవేట్ సంస్థలవ్వచ్చు వాళ్ళకి కూడా మరి ఈ మేషరాశి వాళ్ళందరికీ కూడా ఈ కాంట్రాక్ట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇది కూడా చాలా సంతోషించవలసినటువంటి విషయం. అలాగే శుభకార్య నిర్వహణల మీద మన కుటుంబ సభ్యులతోటి చర్చించుకుంటాం. అలాగే బంధువుల నుంచి పిలుపులు కూడా మనకి శుభకార్యాల కోసం వస్తాయి. వాటికి కూడా మనం ఎళ్ళవలసి ఉంటుంది ఈ నెలలోని. చాలా ప్రోగ్రామ్‌లనమాట. అంటే మన బిజీ షెడ్యూల్ అనేది ఈ మేషరాశి వాళ్ళకి ఈ నెలలో ఉండే అవకాశాలున్నాయి. అలాగే మనం ఆదాయానికి కొంచెం ఇబ్బంది లేకుండా మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రతి నెల కూడా మనం చూస్తుందేంటంటే ఈ నెల మనకి ఆదాయం ఎలా ఉంటుంది ఏంటని. కానీ ఈ మేషరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలోని ఆదాయం అనేది మనకి కరెక్ట్‌గా అంటే మనం బాగా హై ఎక్స్‌పెక్టేషన్ లేదు. అలాగని బాగా తక్కువ అని లేదు. మనకి ఎన్నైతే ఖర్చులున్నాయో ఆ ఖర్చులన్నిటికి పోగా కూడా మనం సంపాదించుకోగలుగుతాము. అలాగే ఆదాయానికి ఇబ్బంది లేకుండా హ్యాపీగా కుటుంబంతోటి చాలా సంతోషంగా ఉండగలుగుతాము. చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులున్నా సరే, అప్పులున్నా సరే కూడా అవి కూడా మనం తీర్చుకోగలుగుతాము. అలాగే విద్యార్థులకి కూడా ఈ సెప్టెంబర్ నెలలో చాలా మంచి అవకాశం ఉంది. వాళ్ళు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా, వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళకి పనులు పూర్తయ్యే అవకాశాలున్నాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మరీ ముఖ్యంగా లేడీస్‌కి ఇది వాళ్ళకి ఏవైతే పనులు అవ్వట్లేదని బాధపడుతున్నారో, ఆ పనులు కూడా సెప్టెంబర్ నెలలో అయ్యే అవకాశాలున్నాయి. అలాగే ఆరోగ్య విషయంలో దీర్ఘకాలికమైనటువంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళవ్వచ్చు, లేదంటే కొంచెం ఇప్పుడిప్పుడు కొంచెం హెల్త్‌లు బాగోలేవు, కొంచెం హాస్పిటల్ అంటే తిరుగుతున్నాం అనుకునే వాళ్ళకి కూడా కొంచెం ఆరోగ్యం అనేది బాగయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా మనకి సెప్టెంబర్ నెలలో ఉన్నాయి కాబట్టి ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం మేషరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అలాగే నా ఛానెల్‌ని కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో మీకు అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరు కూడా నా శ్రీరామ, శ్రీరామ, శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఎందుకంటే ఈ శ్రీరాముడు మీకు సెప్టెంబర్ నెలలో ఎంతో మీకు ఉపయోగపడతాడు. అలాగే మీకు జరగవలసినట్టు జరగలేనప్పు అవ్వటం లేదు పనులనుకునేటువంటి బాధపడుతున్న వాళ్ళకి కూడా
ఈ సెప్టెంబర్ నెలలో మాత్రం మీకు పనులన్నీ పూర్తయ్యి ఆ భగవంతుడు ఆ శ్రీరాముడి దయ వల్ల మీరు జీవితంలో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉంటారని చెప్పి కోరుకునే వారిలో నేను మొదటగా ఉంటాను. అలాగే మీరెప్పుడూ కూడా హ్యాపీగా, సంతోషంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడికి కూడా నేను ప్రార్థిస్తూ ఉంటాను. దయచేసి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ మేష రాశి వాళ్ళు ఈ సెప్టెంబర్ నెలలో వినాయకుడిని ఆరాధించడం, వినాయకుడి గుడికి వెళ్ళడం, వినాయకుడి గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేయడం వల్ల మరి ముఖ్యంగా చదువుకునే పిల్లల విషయంలో కావచ్చు, అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి పిల్లలకి కావచ్చు, అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువకులకు అవ్వచ్చు, అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు, అలాగే చాలా సమస్యలతోటి, ఫ్యామిలీ డిస్టర్బెన్స్ తోటి చాలా మనశ్శాంతి లేదు అనుకునే వాళ్ళకి కూడా ఈ సెప్టెంబర్ నెలలో చాలా మంచి అవకాశాలొచ్చే అవకాశాలున్నాయి గాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి బాధలన్నీ తొలగిపోయి వాళ్ళకి నే పనులన్నీ కూడా సక్రమంగా చాలా చక్కగా అవ్వాలనుకుంటే మాత్రం మీరు కంపల్సరీగా వినాయకుని గుడికి వెళ్ళండి. అలాగే దర్శనం చేసుకోండి. ఆ వినాయకుడి గుడి చుట్టూ 11 సార్లు గాని ప్రదక్షిణ చేసుకున్నట్లయితే మనం పనుల్లో చాలా అంటే చాలా సక్సెస్ చూస్తాము. ఓవరాల్‌గా మేష రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల గత 2 నెలలు, 3 నెలల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఈ సెప్టెంబర్ నెలలో చాలా అంటే చాలా హ్యాపీగా, చాలా పీస్‌ఫుల్‌గా, మనశ్శాంతంగా ఉండే అవకాశాలైతే ఉన్నాయి. ఉంటానండి. జై శ్రీరామ్. మీ దిలీప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.